ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న వాణి గారి తోటకి వెళ్ళి వీడియో తీసుకొచ్చాం కదండి. సో వాణి గారు ఒక లోటస్ ట్యూబర్ని నాకు షేర్ చేశారు. సో ఇదిగోండి, ఇలా దాన్ని ఒక 4-5 రోజుల పాటు వాటర్లో వేసి ఉంచుకోవాలండి. సో ఇలా వేసి ఉంచుకొని తర్వాత మనం దాన్ని రీపాట్ చేసుకోవాలన్నమాట. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా వాటర్లో వేసి ఉంచాను దాన్ని. సో వేసి ఉంచి ఇదే టబ్లో పెడతానమాట. సో అప్పుడు మీకు యాక్టివ్గా చూడండి, చక్కగా హెల్దీగా ఉంది. చూసారా, ట్యూబర్ వాటర్లో వేసి ఉంచేసరికి హెల్దీగా ఉందన్నమాట. విడిగా అసలు ఉంచకూడదండి. ఇవి నీళ్ళలో పెరిగే మొక్కలే కాబట్టి మనం నీళ్ళలోనే వేసి ఉంచుకోవాలి. సో ఇలా టబ్ ఒకటి తీసుకోవాలండి. కొంచెం వెడల్పుగా ఉన్న టబ్ తీసుకుంటే మనకి చక్కగా ట్యూబర్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయండి. వాణి గారు చెప్పిన దాని ప్రకారం ఇదేంటంటే ఇట్లా రౌండ్గా ట్యూబర్ ఫామ్ అవుతుందటండి. మనం ఇలా పెట్టుకునేటప్పుడు ఇలా ఎడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే ఇది ఇలా చుట్టలాగా వస్తుందట. సో మనం అందరికీ షేర్ కూడా చేసుకోవచ్చు కదా. సో ఈ టబ్లో నేను ఇప్పుడు ఆ లోటస్ని పెట్టాలనుకుంటున్నాను ఇవాళ. ఆ వీడియో మీకు ఇవాళ షేర్ చేస్తాను. ఎలా పెట్టుకోవాలి ఏంటి ట్యూబర్స్ని తెలుస్తుంది కదా. ఇది లోటస్ ట్యూబర్ అనమాట. లోటస్ ట్యూబర్ని మనం ఇప్పుడు నాటుకోబోతున్నాం. అదే ఇవాళ వీడియో. ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. దానివల్ల వీడియో ఎక్కువ రీచ్ ఉంటుందండి. అలాగే కొద్దిగా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఎందుకంటే ఫస్ట్ నేను వీడియో వేయగానే నోటిఫికేషన్ మీకే వస్తుంది. మీరు మిస్ కాకుండా మంచి మంచి వీడియోస్ని చూడొచ్చు. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ట్యూబర్ని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. వితౌట్ హోల్స్ ఉండాలన్నమాట. వాటర్ ఇందులో పోస్తాను. ఇదిగోండి, వితౌట్ హోల్స్ ఉండాలి. హోల్ ఉండొద్దు అనమాట. ఇందులో మనం వాటర్ పోసుకుంటాం కాబట్టి హోల్ ఉండకుండా ఉండాలి. అండ్ మనం పెట్టుకునేటప్పుడు కూడా ఈ ట్యూబర్ని ఇదిగోండి ఇలా ఉండాలి. ఇదంతా ఆకులు అది వచ్చే పార్ట్ అనమాట ఇది. సో ఇది సాయిల్కి పైకి ఉండాలన్నమాట. ఇది పై వైపుకు ఇలా పైకి ఉండాలి. ఇదేమో కిందకు ఉండాలి. కిందకుంటే ఇక్కడ నుంచి రూట్స్ వస్తాయి. ఇది మనకి ఇండికేషన్ అండి పైకి వెళ్తుందని. ఇది ఉంది కాబట్టి మీరు ఇలా చెప్తున్నారు కదా. మరి లేని వాళ్ళు ఏం చేయాలి అంటే, మీరు సాయిల్లో 1 ఇంచు కిందకు పెట్టుకోండి అంతే. ఎక్కువ లోతుగా పెట్టొద్దు అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ వరకు కూడా నేను సాయిల్ లోపలికి పెడతానండి. మీకు క్లియర్గా చూపిస్తాను అంతా. జస్ట్ ఓరల్గా కూడా ముందు చెప్తున్నాను అనమాట. సో ముందు మనం ఈ పాట్ని రెడీ చేసుకుందామండి. సో ఈ పాట్ని రెడీ చేసుకోవడానికి ముందు ఫస్ట్ ఏం చేయాలంటే, హోల్స్ ఉండొద్దు కదా. హోల్స్ ఉండకుండా ఫస్ట్ దీంట్లో మనం ఒక లేయర్ వర్మీ కంపోస్ట్ వేస్తానండి. ప్రస్తుతానికి నా దగ్గర ఇదే ఉంది. కింద ఉందన్నమాట మాన్యూరు. సో నేను అది తెచ్చుకోవడం మర్చిపోయాను. మీకు వర్మీ కంపోస్ట్ చూపిస్తాను ఇప్పుడు. అయితే మీరు ఒకవేళ మాన్యూర్ ఉన్నవాళ్ళు మటుకు మాన్యూరు వర్మీ కంపోస్ట్ 2 కలిపేసి ఇలా ఒక లేయర్ లాగా వేయండి. కింద ఒక 3-4 ఇంచుల వరకు కూడా ఒక బెడ్ లాగా ఉండాలన్నమాట. ఇక్కడ మీకు వర్మీ కంపోస్ట్ చూపిస్తాను. సో ఒకసారి దగ్గర నుంచి చూపిస్తానండి, చూసేయండి. కంపోస్ట్ అండి బ్యాగ్. సో ఒక లేయర్ వచ్చేలాగా 3-4 ఇంచెస్ ఉండాలన్నమాట ఇది. సో దీనిలో వేస్తున్నాను. కింద హోల్స్ చేయకుండా ఫస్ట్ లేయర్ ఇదే అనమాట. మీ దగ్గర మాన్యూర్ ఉంటే ఇందాక చెప్పినట్టుగా అది ఇది కలిపి ఒక లేయర్ లాగా వేయండి. ఒక 3-4 ఇంచెస్ ఉండాలన్నమాట. ఇందులో వానపాములు ఉన్నాయండి దీనిలో. సో ఈ వానపాములు నేను తీసేస్తాను, ఎందుకంటే నీళ్లు పోస్తాం కాబట్టి వానపాములకి దెబ్బ అనమాట. సో అందుకని వానపాములు తీసేసి ఓన్లీ వర్మీ కంపోస్ట్ వరకే వేస్తాను. ఎక్కువ వేయకండి. ఎక్కువ వేస్తే నీళ్ళన్నీ పాచిగా అయిపోతాయండి. ఈ ఫర్టిలైజర్ అంతా వాటర్లోకి రిలీజ్ అవుతుంది అనమాట. అందుకని పాచి ఎక్కువగా వస్తుంది అంటారు చూడండి. అందుకే మనం ఏంటంటే వీటితో పాటు ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఉంటాయండి, అవి కూడా వేసుకోవాలంటే ఎజోలా కానీ వాటర్ క్యాబేజ్ కానీ అవి వేసేస్తే ఆ వాటర్లోకి రిలీజ్ అయిన ఫర్టిలైజర్ ఇవి తీసుకుంటాయి అన్నమాట. వాటర్ ప్లాంట్స్ విడిగా పైన తేలేవి అనమాట, ఫ్లోటింగ్ ప్లాంట్స్. ఇవేమో ఆ రూట్స్ నుంచి మట్టి నుంచి ఇలా ఇందులో ఉన్నటువంటి ఫర్టిలైజర్ని తీసుకుంటాయి. సో ఇలా వేసుకున్నాం కదా. పైన ఇప్పుడు మనం మట్టిని పోసుకోవాలి. 2-3 లేయర్స్ వేసుకుంటే సరిపోతుందండి. సో దీనివల్ల ఏంటంటే ఈ మట్టిలో ఉన్నది ఫస్ట్ తీసుకుంటూ ఉంటుంది. రూట్స్ కిందకి వెళ్ళాక చక్కగా మనకి వర్మి కంపోస్ట్ అనేది అందుతుందండి.
అంటే మనం ఇప్పుడు కొత్తగా మొక్క పెట్టుకుంటే ఇలా చేసుకొని ఒక 6-7 నెలల వరకు ఇంకా ఫర్టిలైజర్ తోటి పని ఉండదన్నమాట. సో ఒక 2 to 3 ఇంచెస్ మళ్ళీ ఈ లేయర్ వేసుకోండి. వేసిస్తాను ఫస్ట్. ఇదంతా మొత్తం ఈ ఆకులే ఉన్నాయి. సో చూపిస్తాను మీకు దగ్గరికి. ఇదిగోండి. సో దానిపైన ఈ లేయర్ వేసాను. సో ఇందులో నేను ఇదివరకు పూల మొక్కలు పెట్టుకున్నాను కదండి, ఆ మట్టి అనమాట. ఇది చాలా రోజులు ఎండనిచ్చాను. దీనిలో నేను ఇంకా ఎలాంటి మొక్క పెట్టలేదన్నమాట. ఇప్పుడు నాకు ఈ మట్టి అవసరమైంది కాబట్టి పైన ఇది ఆల్రెడీ ఫర్టిలైజ్డ్ సాయిల్ అండి, చక్కగా ఫర్టిలైజ్ చేసినటువంటి సాయిల్ అనమాట. దీనిలో పూల మొక్కలు పెట్టాను కదా, సో అవి తీసేసాను ఆల్రెడీ నేను. దీనికోసం తీసేసి ఇదిగోండి పైన ఆ లేయర్ వేస్తున్నా మట్టి. ఓకేనా. సో ఇంకొక ఒకటో రెండో ఉన్నాయి. సో అవి కూడా పట్టుకొస్తాను. అవి కూడా పట్టుకొచ్చి వేస్తాను. ఇదిగోండి ఇట్లా రెడ్ సాయిల్ ఉండేలాగా చూసుకోండి. రెడ్ సాయిల్ బాగా పనిచేస్తుంది అనమాట దీనికి చక్కగా. ఎక్కడ చూసినా వానపాములేనండి. ఇదిగో వానపాము. మనం చూసుకోకపోతే అంతే సంగతులు అనమాట. ఇదిగో ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి. ఎక్కడ ముట్టుకుంటే అక్కడే అనమాట వానపాములు. ఇదిగో. సో వేరే మొక్కల్లో వేసేసాను అవి. ఇదంతా తీసేద్దాం. ఇంతకుముందు మొక్కలు అదనమాట. ఇది ఉండొద్దండి. ఇది ఉంటే మనకి రూట్స్కి పట్టేస్తుంది అనమాట. రూట్స్ని పెరగనివ్వవు ఈ రూట్స్. సో ఇక్కడ ఇంకొకటి ఉంది వానపాము, బుజ్జిది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి వానపాములు అవి లేకుండా. సో ఈ రూట్స్ తీసేద్దాము. ఈ రూట్స్ ఉంటే ఆ రూట్స్ పెరగవు అనమాట. అందుకని ఈ రూట్స్ తీసేసుకోవాలి మనం. ఇదిగోండి ఇంత చిన్న కుండీలో ఎన్ని ఉన్నాయో చూడండి వానపాములు. మొత్తం నేనైతే పంచగవ్య తర్వాత ఇది జీవామృతం కూడా అప్పుడప్పుడు చేస్తుంటానండి. ఇప్పుడు పంచగవ్య ఉంది కాబట్టి నేను జీవామృతం ప్రిపేర్ చేయట్లేదు. సో ఇదిగో చూడండి, ఇలా ఒక బెడ్ మనం తయారు చేసుకున్నాం కదా. సో ఇక్కడ దాకా ఉందండి, సుమారుగా ఇక్కడ దాకా ఉందన్నమాట సాయిల్. ఇంకా సరిపోతుంది దీనికి. ఒకవేళ అంతగా మీకు అవసరం పడి లేదు పెరగట్లేదు అనిపిస్తే నెక్స్ట్ టైము మీరు మళ్ళీ పాటింగ్ మిక్స్ చేంజ్ చేసుకునే ముందు నెక్స్ట్ సీజన్కి అప్పుడు ఇంకొంచెం హైట్లో ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు. అంటే 2-3 ఇంచుల గ్యాప్ అండి అంతే. సో ప్రస్తుతానికి ఇందులో పెడతాను నేను. ఓకేనా. ఇప్పుడు అనుకున్నాం కదా ఈ ట్యూబర్ ఎలా పెట్టుకోవాలి అని. సో ఇలా ఉందండి. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది పైకి పెడుతున్నాను. ఇది ఇక్కడ నుంచి ఇవ్వండి ఆకులు వస్తున్నాయి చూసారా. ఈ ఆకులు పైకి ఉండాలి. సో ఒక పక్కకు పెట్టుకోమన్నారు, ఇటు పక్కకు పెడతాను. మీకు కనపడుతుంది కదా. సో ఇదిగోండి ఇట్లా ఒక 2-3 ఇంచులే అంతే. మళ్ళీ ఈ ఆకులకండి ఇక్కడ వస్తున్న ఆకులకి గాలి ఆడాలన్నమాట. మరీ లోతుకు పెట్టేయకూడదు. సో ఇప్పుడు ఇది దీని నుంచి చూడండి ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉందన్నమాట ఈ రౌండ్ కదా. సో అప్పుడు ఏం చేయాలి, దీనికి డబుల్ ది సైజ్ తీయాలి. అంటే మనం 1 ఇంచ్ మాత్రమే లోపలికి తీయాలన్నమాట. తీసేసి ఇదిగోండి ఇలా ప్లేస్ చేశాను. ఇది పైకి ఉండేలాగా చూసుకోవాలి కదా మనం. సో ఇదంతా ఇలా నెట్టేద్దాం. నెట్టేసి ఇది సాయిల్ పైకి ఉండేలాగా చూసుకుందాం. ఓకేనా. సో అంతేనండి. చూసారా కొద్దిగా పైకి పెట్టాను అనమాట. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఒకసారి. ఇలా ఉంటే ఏంటంటే గాలి అది చక్కగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఎంత నీళ్ళ మొక్క అయినా దానికి కూడా గాలి కావాలి కాబట్టి నీళ్ళలో నుంచి అది గాలిని తీసుకోగలుగుతుంది. సో దానికి ఆ కెపాసిటీ ఉంటుందన్నమాట. అందుకని పైకి పెట్టాలన్నమాట. మనం సాయిల్లోకి ఉండకుండా పైకి ఉండాలి అంతే. సో అయిపోయిందండి. మిగతాదంతా చక్కగా కొంచెం గట్టిగా అదమండి. అదిమితే మనం నీళ్ళు పోస్తాం కాబట్టి పైకి తేలకుండా ఉంటుందన్నమాట. చక్కగా అదిమేసి మీకు వీలైతే దీనిపైన ఒకటి శాండ్ తోటి ఒక లేయర్ పోయండి. శాండ్ కూడా నాకు కిందనే ఉంది. సో నేను తెచ్చుకుంటే బాగుండేది. శాండ్ లేయర్ కూడా మీరు 1 or 2 ఇంచెస్ వేయొచ్చండి. వేయటం వల్ల ఈ మట్టి రేణువులు అవి నీళ్ళలోకి రాకుండా వాటర్ క్లియర్గా ఉంటుందండి. సో అదనమాట ట్రిక్. ఏంటంటే వాటర్లోకి రాకుండా ఈ సాయిల్ అంతా పైన ఇసుక పోస్తారు. చాలామంది పోస్తారు. పొయ్యకపోయినా ఏమీ కాదు. సో ఇలా పెట్టాం కదా. ఇప్పుడు మనం దీనిలో నీళ్ళు పోసుకుందాం. ఇవి రెయిన్ వాటర్ అండి. సో ఇవే పోస్తాను నేను.
మొన్న వచ్చిన వర్షానికి దీనిలోకి కలెక్ట్ అయ్యాయి అన్నమాట నీళ్లు. సో ఇవే నీళ్లు పోస్తాను. ఇవి తీసేస్తా, తడిసిపోతాయేమో. ఒక పక్క నుంచి పోయండి నీళ్లు. సో మట్టి అంతా లేచిపోకుండా చక్కగా చిన్నగా పోయాలి. చాలా చిన్నగా పోయండి. ఎక్కువ నీళ్ళు పోయకూడదండి స్టార్టింగ్లో. కొత్త ఆకులు వచ్చాక మీరు నీళ్ళు ఎక్కువ యాడ్ చేయాలన్నమాట. కొత్త ఆకులు వచ్చే వరకు కొద్దిగా నీళ్ళని మాత్రమే యాడ్ చేయండి. అంటే నీళ్ళ మొక్క కాబట్టి నీళ్ళు ఉండాలి కాబట్టి మనం పోస్తున్నాం అనమాట, అంతే. కొత్త ఆకు కనపడ్డాక మీరు అప్పుడు కొద్దిగా పెంచండి. ఒక ఆకు ఎంతసేపు ఏంటంటే మనకి ఆకులు బయటికి కనపడుతూ ఉండేలాగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండండి. కొద్దిగా స్టార్టింగ్లో మాత్రమేనండి, అంటే మనకి ట్యూబర్ బతకాలి కదా, అందుకోసం. ఓకే. సో ఇదిగోండి, ఇక్కడ మీకు ఇక్కడ ఫ్లోట్ అవుతుంది చూడండి, మొక్క కనపడుతుందా? దగ్గర నుంచి కూడా చూపిస్తా. ఇలా పెడితే మీకు 1 ఇంచ్, అంటే పైన నేను 1 ఇంచ్ మాత్రమే వాటర్ పోసాను. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ మీకు ఇలా పక్క కంటాను చూడండి, అదిగోండి ఇదే అనమాట ట్యూబర్. పైనే ఉంది చూడండి, ఎక్కువ నీళ్లు లేవు అనమాట. ఒక్క 1 ఇంచ్ మాత్రమే పోసుకోవాలి. అక్కడికి సాయిల్ ఉంది, జస్ట్ నేను కాసి నీళ్ళు పోసాను. గట్టిగా ఒక్క 1 ఇంచ్ ఉండేలాగా అనమాట వాటర్. తర్వాత మీకు కొత్త ఆకులు చూసినాక మీరు నీళ్ళని తర్వాత ఇదిగోండి ఇక్కడ వరకు యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ వరకు యాడ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ వరకు యాడ్ చేయండి. వచ్చిన ఆకుల్ని చూసుకుని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్. మనకి దసరాల తర్వాత చలి ముదురుతుందండి. సో ఇక్కడ మా దగ్గర అయితే హైదరాబాద్లో 2-3 పూలు నేను వాటర్ లిల్లీలకైతే చూస్తున్నాను. లోటస్ పెట్టడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట, ట్యూబర్ పెట్టడం. ఇదిగోండి ట్యూబర్ నేను అయితే అరేంజ్ చేసేసుకున్నాను. సో నేను ట్యూబర్ పెంచడం ఇదే మొదలండి. నేను కూడా అందరి వీడియోస్ చూసే నేను కూడా చేసుకుంటున్నాను. కొన్ని నాకు తెలిసినవి కూడా, అంటే నేను వాటర్ లిల్లీలు పెంచిన అనుభవం ఉంది కాబట్టి వాటర్ లిల్లీలు పెంచేటప్పుడు ఎంత జాగ్రత్త అయితే తీసుకున్నానో అలాంటి జాగ్రత్త ఇక్కడ తీసుకుంటున్నాను. అలాగే అందరి వీడియోస్ కూడా చూశాను. అంటే మరి నాకు తెలిసింది నిజమా కాదా అనేది కూడా తేల్చుకోవాలి కదా, మరి నా ట్యూబర్ని నేను జాగ్రత్త చేసుకోవాలి కదా. సో ఇలా పెట్టేశానండి. చెప్పాను కదా, దసరాల తర్వాత మనకి చలి ముదురుతుంది, చెప్పలేము. అది కొన్ని హాట్ ఏరియాస్లో మటుకు వస్తూ ఉంటాయండి పూలు. మరి అంత డౌన్ అయిపోవు కదా మనకి టెంపరేచర్స్ అనేవి. సో చూస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకొక 1 మంతే ఉందన్నమాట నాకు టైము. సో తర్వాత ఇవేంటంటే హైబర్నేట్ అయిపోతాయండి. సో నిద్రలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. మళ్ళీ మనకి సమ్మర్ వచ్చాక అవి నిద్ర నుంచి లేచి మళ్ళీ వాటిలో గ్రోత్ కానీ, మొక్కలు ఎదగడం కానీ, వాటిల్లో పూలు కానీ చూస్తాం అనమాట మనం. సో అప్పటి వరకు నేను దీన్ని జాగ్రత్త చేసుకోవాలి. సో అదండి ఇవాళ వీడియో. నాకు తెలిసింది మీకు చూపించాను. ఒకవేళ నేను చేసిన తప్పైతే మీరు తప్పకుండా కింద నాకు కామెంట్ చేయండి, నేను కూడా సరి చేసుకుంటాను నేను చూపించినటువంటి పద్ధతిని. అండ్ అందరికీ మనం కరెక్ట్ ప్రొసీజర్ని చెప్పిన వాళ్ళం కూడా అవుతాం కదా. సో ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, మీ తోటి గార్డెనర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తుండండి. ఇలాంటి కొత్త వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ అవుతుంటాయి. అందుకే నోటిఫికేషన్ బటన్ మీరు క్లిక్ చేశారంటే, బెల్ కొట్టారంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్టే మీరు వీడియోని చూసేయచ్చు. ఓకేనా? మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దామండి. అప్పటి వరకు సెలవు.